సిపిఎం రాష్ట్ర 4వ మహాసభలు సంగారెడ్డి జిల్లాలో జయప్రదంగా జరగబోతున్నాయి. ఈ సభలను జయప్రదం చేస్తుందిగా ముందుగా కోరుతూ, సోదరులారా, తెలంగాణ రాష్ట్ర ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ తెలంగాణ రాష్ట్రంలో బూర్జువా రాజకీయాలకు, బూర్జువా రాజకీయ విధానాలకు, ఆర్థిక విధానాలకు ప్రత్యామ్నాయంగా సిపిఎం రాష్ట్ర మహాసభలో చర్చించబోతున్నాం. ఆ ప్రత్యామ్నాయ రాజకీయాలే రేపు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును మార్చేటువంటి అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే మరి పెద్ద ఎత్తున జనవరి 25వ తారీఖు నాడు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. ఈ భారీ బహిరంగ సభను జయప్రదం చేసిందిగా సిపిఎం జనగామ జిల్లా కమిటీ నుంచి కోరుతూ, జనగామ జిల్లాలో కూడా మరి రాష్ట్ర పార్టీ సహకారంతో మరి రాష్ట్ర మహాసభ ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి జనగామ జిల్లాలో ఇంటి స్థలాల పోరాటాలు కావచ్చు, భూ పోరాటాలు, రేషన్ కార్డులు, రైతులు, కూలీలు, విద్యార్థులు, యువజనులు ఎదుర్కొంటున్న అనేక ప్రజారంగాల మీద సమస్యల మీద పోరాటాలు చేసి ప్రజల పక్షాన సిపిఎం నిలబడ్డది. రాబోయే కాలంలో కూడా మరి ఇక్కడ చిట్యాల ఐలమ్మ స్ఫూర్తితో జనగామ జిల్లాలో కూడా ప్రజా ఉద్యమాలు, మరి దర్గానాయక స్ఫూర్తితో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. జనవరి 25, 26, 27, 28 తేదీలలో సంగారెడ్డి పట్టణంలో జరుగుతా ఉన్నాయి. ఈ మహాసభలకి అఖిల భారత నాయకులు ప్రకాష్ కారత్, బృందా కారత్, అలాగే బివి రాఘవుల్ గారు హాజరవుతా ఉన్నారు. ఈ మహాసభలను విజయవంతం చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ మహాసభలలో ప్రధానంగా తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ ముఖ్యంగా వ్యవసాయక ప్రాంతంగా పెద్ద ఎత్తున ఉంది. రైతాంగం చాలా పెద్ద ఎత్తున ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. అలాగే కార్మిక వర్గ సమస్యలు, నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశాలపైన దీంట్లో చర్చ చేస్తాం. తెలంగాణ సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే ఏ రకమైనటువంటి ప్రాజెక్టులు ఇక్కడ చేపట్టాలి, ఏ రకమైనటువంటి పరిశ్రమలు స్థాపించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించడం కోసం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఈ అన్ని అంశాలపైన ఈ మహాసభలలో చర్చించి తీర్మానాలు చేసి రాబోయే 3 సంవత్సరాల పాటు ఈ తెలంగాణలో మొత్తం ప్రజల యొక్క సమస్యలపైన, ప్రజానీకం ఎదుర్కొంటున్నటువంటి అనేక ఇబ్బందులపైన పోరాటాలకు రూపకల్పన చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ భావిస్తా ఉంది. దానికి తెలంగాణ ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.